ఇక్కడి వరకు కొడుకుల గురించే మీరు ఆలోచన చేస్తారు. కూతురికి తల్లిదండ్రుల మీద ప్రేమ ఉన్నా ఆ కూతురు తప్ప ఇంకే ఏ ఆధారం లేని తల్లిదండ్రులకు ఎక్కడికి వెళ్ళాలనో తెలియదు. మెట్టినింటికి కూతురునిస్తే తల్లిదండ్రులు పోయి మెట్టినింట్లో ఉండలేని పరిస్థితి, కూతురు మెట్టినింటి నుంచి పుట్టినింటికి వచ్చే పరిస్థితి లేదు. ఆర్థికంగా తల్లిదండ్రులు వాళ్ళు కష్టపడ్డదంతా కూడా కూతుర్ని పెంచి పెద్ద చేసి ఒక ప్రభుత్వ ఉద్యోగం, ఒక ప్రైవేట్ ఉద్యోగం, ఒక ప్రయోజకురాల్ని చేసిన తర్వాత ఒక పెళ్లి చేసి అత్తగారింటికి పంపించిన తర్వాత మానసికంగానే వీళ్ళు ఒక బలహీనపడమే కాదు, జీవన ఆధారం మీద కూడా ఎవరి మీద ఆధారపడాలనో తెలియని పరిస్థితులు. అందుకోసమే అధ్యక్ష ఈరోజు అన్ని రకాలుగా ఆలోచన చేసి ఒక సామాజిక బాధ్యతగా ఈనాడు నేను ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు వీళ్ళ గురించే మాట్లాడతలేను. కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. నాకు తెలిసి ఒక ప్రజాప్రతినిధి చాలా పైకి వచ్చిండు. వాళ్ళ తండ్రికి క్యాన్సర్ వస్తే అతను మంత్రిగా ఉండే ఆ తండ్రిని కనీసం బజార్కి వెళ్ళి ఏమైనా పండ్లు కొనుక్కోవాలంటే కూడా తీసుకుపోయే పరిస్థితి లేదు. అతను పాపం నడుచుకుంటూ పోయి ఆయనకు కావాల్సినటువంటి ఫ్రూట్స్ ఇంట్లో భోజనం పెట్టక భార్య భయానికి తండ్రి యోగక్షేమాలు కూడా కనుక్కునే పరిస్థితి కొడుకు లేకపోతే పాపం అతనే నడుచుకుంటూ పోయి ఆ పండ్లు పొలాలు తెచ్చుకొని ఆయన జీవితం ఆయన గడిపాను. నాకు తెలుసు. ఒకసారి అతను నడుచుకుంటూ రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తే నేను అటు నుంచి వెళ్తున్నా, ఆగిన. ఏం సంగతి, ఎందుకే మీరేమో నడుచుకుంటూ పోతుండ్రు, ఏంది కొడుకు మంత్రి కదా ఎవరో ఒకరు తీసుకెళ్ళి ఏమైనా కొనుక్కొస్తారు కదా అని. ఎందుకులేని ఆయనని ఇబ్బంది పెట్టుడు, నాకు ఏదో నా పని నేను చేసుకుంటాను. ఈ మధ్య కాలంలో ఆ తండ్రి చనిపోయినప్పుడు మన వాళ్ళందరూ కూడా పోయి పరామర్శించి వచ్చిన ఆ మాజీ మంత్రిని. కానీ అతను తండ్రి పట్ల వ్యవహరించిన తీరు చాలామందికి తెలియదు. అట్లాంటి వాళ్ళు కూడా ఈ సమాజంలో ఉన్నారు ప్రజాప్రతినిధులలో. అందుకే ఈ చట్టం ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులకే కాదు అధ్యక్ష, ప్రజాప్రతినిధులను కూడా ఈ చట్టం పరిధిలోకి తీసుకొచ్చిన. ప్రజాప్రతినిధులుగా గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇచ్చేటోళ్ళు కూడా కన్న తల్లిదండ్రుల పట్ల బాధ్యత నిర్వహించిన వాళ్ళని కూడా నా కళ్ళతో చూసిన అధ్యక్ష. అందుకే ఈరోజు ఈ చట్టం ప్రజాప్రతినిధులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేటు ఉద్యోగులతో పాటు ఎవరెవరికైతే తల్లిదండ్రులకు పిల్లలు ఉన్నారో, పిల్లలు స్వార్థంతో కూడుకున్న ఆలోచనతోని తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసినరో ఆ పిల్లలకు గుణపాఠం చెప్పడానికే ఈ చట్టం తెచ్చినాం అధ్యక్ష. ఒక కలెక్టర్ దగ్గర, ఒక ప్రభుత్వ అధికారి దగ్గర నా కొడుకు నన్ను సరిగ్గా చూసుకుంటలేడు అని ఒక అప్లికేషన్ పెట్టిందంటే ఆ వ్యక్తులను సమాజం అంతా బహిష్కరించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. తల్లిదండ్రులను చూసుకోనోడు ఈ సమాజంలో మనిషిగా జీవించడానికి కూడా అర్హత లేదు అధ్యక్ష. అట్లాంటి వాళ్ళని మనం అందరం సామాజిక బహిష్కరణ చేయడమే కాకుండా చట్ట పరిధిలోకి పట్టుకొచ్చి ఒక చట్టాన్ని, ఒక శాసనాన్ని చేసి ఈరోజు వాళ్ళను, ఆ తల్లిదండ్రులను కాపాడే బాధ్యత ఈ సభ మీద ఉన్నదని నేను భావిస్తున్నా అధ్యక్ష. మనం చదువుకున్న వాళ్ళం, విజ్ఞత ఉన్న వాళ్ళం, ప్రపంచంలో జరుగుతున్న పరిణామాల పట్ల అవగాహన ఉన్న వాళ్ళము. ఈనాడు ఈ చట్టం చేయడం ద్వారా కొంతైనా ఆ వృద్ధ తల్లిదండ్రుల కోసం మనం అండగా నిలబడ్డాము. ఇదొక భరోసా, విశ్వాసం. దీనివల్ల పూర్తిగా న్యాయం జరుగుతుందని నేను అనను, వివాదాలు సమసిపోతాయని కూడా నేను అనను. కాకపోతే తల్లిదండ్రులకు అవసరమైతే కొడుకును భయపెట్టడానికి ఒక మంత్రదండం ఇవ్వాలి, వాళ్ళకు ఒక శక్తి ఇవ్వాలి. నా చేతిలో ఈ చట్టం ఉంది, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు అధ్యక్షతన ఈ చట్టం పాస్ అయింది, ఈ చట్టం ద్వారా నాకు కొంత హక్కు వచ్చింది, బాధ్యత లేని కొడుకును ఈ చట్టం ద్వారా అవసరం అనుకుంటే నియంత్రిస్తా అని ఆ వృద్ధ తల్లిదండ్రులకు ఒక నమ్మకం, విశ్వాసం, జీవితం చరమాంకంలో ఒక నమ్మకం, విశ్వాసం కల్పించడానికి ఈరోజు ఈ చట్టాన్ని తీసుకొచ్చినాం అధ్యక్ష. మనందరం ఈ సభలో ఉన్న ప్రతి సభ్యుడు ఏదో ఒక సందర్భంలో ఈ సమస్యను చూసిన వాళ్ళమే, ఈ సమస్యను మనం ఏదో రకంగా పరిష్కరిద్దామని అనుకున్న వాళ్ళమే. దీనికి చట్టబద్ధత కల్పిస్తున్నాం. దయచేసి సభలో ఉన్న అందరు సభ్యులు, సభలో లేని సభ్యులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, బయట నుంచి అయినా మీరు మద్దతు ఇవ్వండి. ఇది సామాజిక బాధ్యతగా ఈ ప్రభుత్వం భావించి ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని ద తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరెంటల్ సపోర్ట్ బిల్ 2026 తమరి నాయకత్వంలో ఏకగ్రీవంగా ఆమోదించి సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వడానికి మనకు అవకాశం వచ్చినందుకు ఇంత ముఖ్యమైన దీంట్లో
నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన తమరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. సభ్యులందరినీ ఏకగ్రీవంగా పెద్ద ఎత్తున చప్పట్లతోని మీరు మద్దతు పలకాల్సిందిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు